హలో బ్యూటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇవి మీరు కిచెన్ లో ఖచ్చితంగా చూస్తారు. మనం డైలీ ఇంట్లో ఉండే కూరగాయలు కానీ మాంసం ఇలాంటివన్నీ కట్ చేసుకోవడానికి ఈ చాపింగ్ బోర్డ్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. మన ఇండియాలో ఎక్కువ మంది యూజ్ చేసే చాపింగ్ బోర్డ్స్ ఇవే. ఒకటి ప్లాస్టిక్, ఇంకొకటి వుడెన్, ఇంకొకటి స్టీల్. మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ మూడిట్లో ఏది బెటర్, ఈ మూడిట్లో ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది. వీటి గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా అయితే మీరు ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మనం ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ గురించి మాట్లాడదాం. మీకు ఇలా ఉంటాయి చూడడానికి. అసలు ఫస్ట్ ఈ 8 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఈ 3 రకాలు అయితే ఉంటాయి. HDPE, LDPE, PP అని ఉంటుంది. దీనిలో HDPE అనేది కొంచెం బెస్ట్. దీన్ని హై డెన్సిటీ పాలిఎథిలీన్ అంటారు. ఇది మనకి స్ట్రాంగ్ గా ఉంటాయి, ఎక్కువ కాలం ఉంటాయి, వాటర్ ను కూడా అబ్జర్వ్ చేసుకోదు. LDPE, PP తో కంపేర్ చేస్తే దీనిలో కొంచెం ఫుడ్ కూడా సేఫ్ ఉంటుంది. ఎక్కువ కాలం యూజ్ చేయడానికి HDPE ప్లాస్టిక్ బోర్డ్స్ అయితే చాలా మంది తీసుకుంటూ ఉంటారు. మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు నైఫ్ మార్క్స్ అయితే ఎక్కువ పడవు దీనిపైన, మిగిలిన వాటితో కంపేర్ చేస్తే కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది. తీసుకుంటే మీరు స్పెసిఫికేషన్స్ లో హై డెన్సిటీ పాలిఎథిలీన్ ఉన్న వాటిని అయితే తీసుకోండి. ఈ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఇవన్నీ మీకు 1000 రూపాయల లోపు అయితే వచ్చేస్తాయి. కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి మిగిలిన చాపింగ్ బోర్డ్స్ తో కంపేర్ చేస్తే. వాటర్ ని కూడా పీల్చుకోదు, మీరు సోప్ తో ఈజీగా వీటిని క్లీన్ చేసుకోవచ్చు. స్మెల్ కూడా కొంచెం తక్కువ పడుతుంది మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. లైట్ వెయిట్ అయితే ఉంటది. ఇవి దీనిలో ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మనకు చాక్ తో కట్ చేసిన తర్వాత ఇక్కడ మరకలు అయితే పడుతూ ఉంటాయి కదా, ఈ మరకల మధ్యలో మనకి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనిలో ఉండే మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ మన ఫుడ్ లో కలిసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం పొరపాటున మన ఇంట్లో వేడిగా ఉన్న పాత్రలు తీసుకొచ్చి దీనిపైన పెడితే ఈజీగా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది, బెండ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తుంటే కత్తి మరకలు ఎక్కువ పడ్డాయి అనుకోండి, బాగా కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, వాటిని రీప్లేస్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీ ఇంట్లో నాన్ వెజ్ కి వెజ్ కి సపరేట్ చాపింగ్ బోర్డ్స్ మీరు మెయింటైన్ చేయాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళు మీట్ కట్ చేసుకోవడానికి ఈ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మీట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళలో కడుగుతాం కదా, ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఆ నీళ్ళలో కొట్టుకుపోతాయి. అలాంటి వాటికి మీరు ఈ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. డైలీ మీరు ఇంట్లో మన కూరగాయలు వండుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటికి ఈ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ ని అవాయిడ్ చేస్తే బెటర్. మీరు ఒకవేళ ఆన్లైన్ లో ఈ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ కొనేటప్పుడు HDPE అని చెప్పి మెన్షన్ చేస్తారు చాలా వాటిల్లో. కొన్ని బోర్డ్స్ స్పెసిఫికేషన్స్ లో కమర్షియల్ బోర్డ్స్ అని కానీ ప్రొఫెషనల్ బోర్డ్స్ అని కానీ పెడతారు. అలా ఉంటే అది HDPE అని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ HDPEకి ఇవ్వండి, ఆ తర్వాత PPకి ఇవ్వండి, ఆ తర్వాత LDPEకి అయితే ఇవ్వండి. మాక్సిమం LDPEని అవాయిడ్ చేయండి. ఒకవేళ చాపింగ్ బోర్డ్స్ లో అసలు వాడు ఏం మెన్షన్ చేయలేదు అంటే ఖచ్చితంగా అది LDPE అని మీరు అర్థం చేసుకోవాలి. రీసెంట్ గా మార్కెట్ లోకి చాపింగ్ మ్యాట్స్ అని కూడా వస్తున్నాయి. ఈ చూడడానికి మీకు ఇలా ఉంటాయి, వీటిని ఈజీగా మనం బెండ్ చేయొచ్చు. దీన్ని వీళ్ళు PP ప్లాస్టిక్ తో గానీ లో గ్రేడ్ ప్లాస్టిక్ తో గానీ తయారు చేస్తూ ఉంటారు. వీటిలో కటింగ్ బానే ఉంటుంది, కాకపోతే ఈజీగా మీకు నైఫ్ మార్క్స్ అయితే పడతాయి. సో ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, నైఫ్ మార్క్స్ ఎక్కువగా పడడం వల్ల ప్లాస్టిక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మన ఫుడ్ లో కలిసే ఛాన్సెస్ ఉంటాయి, బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మాక్సిమం వీటిని అవాయిడ్ చేయడం బెటర్. వీటి ప్లేస్ లో HDPE ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ HDPE ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ ని ఎక్కువగా మీరు రెస్టారెంట్స్ లో, పెద్ద పెద్ద ప్రీమియం కిచెన్స్ ఉంటాయి కదా రెస్టారెంట్స్, వాటిలో ఎక్కువగా వీటిని మీరు చూస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి వుడెన్ చాపింగ్ బోర్డ్స్. ఇవి చాలా మంది ఇంట్లో యూస్ చేస్తూ ఉంటారు. ఆ వుడెన్ చాపింగ్ బోర్డ్ అనగానే ఒక చెక్క ఉంటది, ఇంకా దానిలో మనం కట్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా మీకు? చాలా రకాల వుడెన్ బోర్డ్స్ అయితే మీకు మార్కెట్ లో చిక్కుతూ ఉంటాయి. టేకుతో, మాపిల్ వుడ్ తో, తుమ్మ చెక్కతో, వాల్నట్స్ తో, వేప చెక్కతో తయారు చేసింది, బ్యాంబూతో తయారు చేసినవి, మ్యాంగోతో తయారు చేసిన వుడెన్ బోర్డ్స్ కూడా మీకు మార్కెట్లో చిక్కుతూ ఉంటాయి. మీరు వుడెన్ బోర్డ్స్ కొంటున్నప్పుడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏ చెట్టు చెక్కతో తయారు చేశారనేది. వీటిలో ఏది బెస్ట్ ఒకసారి మనం చూద్దాము. ఈ మ్యాపిల్ అండ్ వాల్నట్ బోర్డ్స్ అనేవి మన ఇండియాలో కొంచెం రేర్గా చిక్కుతాయి. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. మన ఇండియాలో ఎక్కువగా చిక్కేది బ్యాంబూ చెక్క చిక్కిద్ది, వేప చెక్క చిక్కిద్ది అండ్ టేకు. వీటితో తయారు చేసిన వుడెన్ షాపింగ్ బోర్డ్స్ మీకు మార్కెట్లో ఎక్కువ చిక్కుతూ ఉంటాయి. ఈ మూడిట్లో బెస్ట్ వచ్చేసరికి టేకు చెక్కతో చేసిన వుడెన్ షాపింగ్ బోర్డ్ అయితే మీకు బెటర్. కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇది దాదాపు మీకు 1000 రూపాయల పైనే ఉంటుంది. మీకు వుడెన్ బోర్డ్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి, కటింగ్ చాలా బాగా వస్తాయి. వీటిల్లో మనం నీట్ గా వుడెన్ షాపింగ్ బోర్డ్స్ ని మెయింటైన్ చేస్తే చాలా కాలం అయితే వస్తాయి. వీటిని సరిగ్గా మనం మెయింటైన్ చేసుకోకపోతే ఫంగస్ ఫామ్ అవుతుంది అండ్ క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వుడెన్ బోర్డ్స్ తో మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసరికి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది వుడెన్ బోర్డ్స్ లో. అంటే మనకి పాచిలాగా పడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటారు కదా. నీళ్ళల్లో ఎక్కువగా తడిస్తే మనకి వుడెన్ బోర్డ్స్లో మీకు ఇవి నానిపోయి మనకి ఫంగస్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది మెయిన్ వుడెన్ బోర్డ్స్లో మైనస్ పాయింట్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మీకు డిఫరెంట్ వుడ్స్ అయితే మార్కెట్లో అయితే
అవైలబుల్ ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ వుడ్స్ అంటారు వీటిని. మనకి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. టేక్ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటే వీటిలో మనకి నేచురల్ ఆయిల్, సిలికా అయితే ఉంటాయి. ఇవి ఉండడం వల్ల ఇవి ఎక్కువగా వాటర్ని అయితే అబ్జర్వ్ చేసుకోదు. దీనివల్ల మనకి ఫంగస్, బ్యాక్టీరియా పట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. టేక్ చెక్క నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి టేక్ చెక్కలు. ఇంకా కామన్గా ఇండియాలో యూజ్ చేసేది బ్యాంబూ బోర్డ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇది కూడా బ్యాంబూనే. ఈ బ్యాంబూ ఏంటంటే మీకు సన్నగా ఉంటుంది కదా, పెద్దగా ఉండవు మిగిలిన చెట్లలాగా. వీటి చెక్క చాలా సన్నగా ఉంటుంది. బ్యాంబూ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ మీరు తీసుకుంటే మీకు ఇలా తయారు చేస్తారు. ఇలా వర్టికల్గా ఉంటాయి. వాటిల్లో మధ్యలో ఒక గ్లూ లాగా పూసి గమ్ము సాయంతో ఈ చెక్కలన్నీ అంటిస్తారు. సో లాంగ్ రన్లో ఇవి వాటర్కి తడిచి ఆ గ్లూ అయితే పోద్ది. మీకు ఫైనల్గా ఇలా ఊడైతే వస్తుంది అనమాట. సో బ్యాంబూ వుడెన్ బోర్డ్స్ వల్ల ఇది ఒక మైనస్ పాయింట్స్ అయితే ఉంటాయి. వీటితో పాటు వేప చెక్కతో వుడెన్ బోర్డ్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు, చాపింగ్ బోర్డ్స్. ఇవి కూడా బాగుంటాయి మీకు. కాకపోతే వేప అనేది చేదు మీకు తెలిసిందే. సో మనం వాటిపైన పెట్టి మనం కూరగాయలు కట్ చేసినా కానీ ఏమైనా ఐటమ్స్ కట్ చేసినా మనకి ఫస్ట్ కొన్ని రోజుల వరకు ఆ చేదు ఫీలింగ్ అయితే మనకు వస్తూ ఉంటుంది. వేప చెట్టు అనేది మనకి మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ. వీటిపైన చిన్న చిన్న పురుగులు కూడా వాలం అనమాట. బాగానే ఉంటాయి ఈ వేప వుడెన్ బోర్డ్స్ కూడా. వేపతో తయారు చేసిన చాపింగ్ బోర్డ్స్ లో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి ఇది స్మూత్ అయితే ఉండదు, కొంచెం గరుగ్గా అయితే ఉంటది. లాంగ్ రన్ లో మనం ఫుడ్ కట్ చేసేటప్పుడు వాటిలో అతుక్కుపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకొకటి కామన్ గా మన ఇండియాలో యూజ్ చేసేది తుమ్మ చెక్క. తుమ్మ చెక్కతో తయారు చేసిన వుడెన్ బోర్డ్స్ కూడా మీకు చిక్కుతూ ఉంటాయి. ఇవి కూడా మీకు చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటాయి. అమెజాన్ లో మీకు అకేషియా అని కనిపిస్తూ ఉంటుంది, తుమ్మ చెక్క అని కనపడుతుంది. నేను ఊరికి అర్థం అవడానికి చెప్తున్నాను. మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ కొంటే మీకు ఈ పదంతో అయితే ఉంటుంది, అకేషియా అని. ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, మాయిశ్చర్ రెసిస్టెంట్. సో చాలా కాలం అయితే వస్తాయి. ఒకవేళ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ కనుక మీరు తీసుకునే ఆలోచన ఉంటే తుమ్మ చెక్కకైనా వెళ్ళిపోవచ్చు, లేకపోతే మీరు టేక్ చెక్కకైనా వెళ్ళిపోవచ్చు. ఇవి లాంగ్ రన్ వస్తాయి, వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేయదు. సో ఫంగస్ పట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. ఇది వుడెన్ చాపింగ్ బోర్డ్స్ విషయానికి వస్తే మనం ఈ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు సోప్తో అయితే వాటిని కడక్కండి. ఆ సోప్ కున్న కెమికల్స్ అంతా ఈ వుడ్కి అయితే మీకు అతుక్కుంటది. సో బెటర్ మీరు వాటర్తో క్లీన్ చేసుకోండి, లేకపోతే ఇంట్లో సాల్ట్, లెమన్ ఉంటాయి కదా, వాటితో మీరు క్లీన్ చేసుకొని కొంచెం ఎండలో ఆరబెడితే సెట్ అయిపోద్ది. ఆ తర్వాత ఫుడ్ గ్రేడ్ ఆయిల్ అప్లై చేసి వాడుకుంటే ఫంగస్ పట్టకుండా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీటిని మనం సోప్ పెట్టైనా క్లీన్ చేసుకోవచ్చు. వీటిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫంగస్ అలాంటివి అయితే మీకు ఏం పట్టవు. క్వాలిటీ కూడా బాగుంటాయి స్టీల్ చాపింగ్ బోర్డ్స్. ఈ స్టీల్ బోర్డ్స్ని మనం చపాతీ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిలో ఎలాంటి స్మెల్ అయితే రాదు. ఇవి స్టీల్ చాపింగ్ బోర్డ్స్ వల్ల ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి ఈజీగా గీతలు అయితే పడతాయి. ఇది వాడకుండానే చూడు ఎన్ని గీతలు పడ్డాయో. కూరగాయలు అవన్నీ కట్ చేస్తూ ఉంటాం కదా, ఎక్కువగా మనకి గీతలు అయితే కనిపిస్తూ ఉంటాయి లాంగ్ రన్ లో. అండ్ మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు స్లిప్ అవుతూ ఉంటుంది, సరిగ్గా మనకి ముక్క అయితే కట్ అవ్వదు. అండ్ మనకి చేయి తెగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ చాపింగ్ బోర్డ్స్ పైన మనం కట్ చేసినప్పుడు సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. చీప్ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ కనుక మీరు తీసుకుంటే బెండ్ అవుతూ ఉంటాయి. మీకు ఎడ్జెస్ అయితే కొంచెం షార్ప్ గా ఉంటాయి, మనం గుచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ తుప్పు పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవి ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ లో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి. ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ లో ఏ టైప్ తీసుకుంటే బెటర్ అని మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. వీటిల్లో కూడా డిఫరెంట్ గ్రేడ్స్ అయితే ఉంటాయి. 201 గ్రేడ్ అని, 430 గ్రేడ్ అని, 304 గ్రేడ్ అని, 316 గ్రేడ్ అని, ఇలా రకరకాల గ్రేడ్స్ అయితే మీకు స్టీల్ చాపింగ్ బోర్డ్స్ లో ఉంటాయి. వీటి గురించి నేను డీప్ గా చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించదలుచుకోలేదు. జనరల్ గా స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి ఐరన్ యూజ్ చేస్తారు బేస్ మెటీరియల్ గా. దీంతో పాటు క్రోమియం, నికెల్, మ్యాంగనీస్, నైట్రోజన్ ఇలాంటి అలాయ్ ఎలిమెంట్స్ కూడా ఆ ఐరన్ కి యాడ్ చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ అయితే తయారు చేస్తూ ఉంటారు. వీటిల్లో మీకు ఐరన్ కి ఎక్కువగా నికెల్ అలాయ్ ఎలిమెంట్ తోడైతే వాటిని బెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్స్ అంటారు మనం. ఈ ఐరన్కి ఖచ్చితంగా క్రోమియం అలాయ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు. ఈ క్రోమియంతో పాటు నికెల్, మాంగనీస్, నైట్రోజన్ ఇలాంటి అలాయ్ మెటీరియల్స్ కూడా యూజ్ చేస్తారు. వీటిల్లో నికెల్ అనేది మంచిది అనమాట. నికెల్, క్రోమియం అండ్ ఐరన్ ఈ మూడు మిక్స్ అయ్యే స్టెయిన్లెస్ స్టీల్ మీకు బెటర్ క్వాలిటీ అయితే ఉంటాయి. సో లో గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేస్తారు కదా, సో వాటిల్లో మీకు ఈ క్రోమియం, ఐరన్తో పాటు ఈ మ్యాంగనీస్, నైట్రోజన్ అయితే యూజ్ చేస్తారు. అవి కొంచెం లో గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూజ్ చేస్తారు. స్టీల్ చాపింగ్ బోర్డ్స్ లో కనుక ఈ మ్యాంగనీస్, నైట్రోజన్ యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ మీకు పులుపుకి ఈజీగా రియాక్ట్ అవుతుంది. అవి మన ఫుడ్ లో కలిసే ఛాన్సెస్ ఉంటాయి. త్వరగా స్టెయిన్లెస్ స్టీల్ రస్ట్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అవి లో గ్రేడ్ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ లో అయితే యూజ్ చేస్తారు. 201 గ్రేడ్ లో, 430 గ్రేడ్ లో వీటిలో యూజ్ చేస్తారు. సో మీకు మంచి గ్రేడ్ వచ్చేసరికి 304 గ్రేడ్ అండ్ 316 గ్రేడ్ ఈ రెండు కొంచెం బెటర్ ఉంటాయి. వీటిల్లో నికెల్ ఎక్కువగా మిక్స్ అవుతుంది ఈ గ్రేడ్స్ లో, సో అందుకని ఇవి కొంచెం బెటర్ ఉంటాయి. ఒకవేళ మీరు స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ కనుక చూస్తుంటే
ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సముద్రం దగ్గరలో ఉండేవాళ్ళు, కోస్టల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు అనుకోండి, 316 గ్రేడ్ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ని అయితే యూజ్ చేయండి. డ్రై ఏరియాస్లో ఉండేవాళ్ళు 304 గ్రేడ్ యూజ్ చేసినా సరిపోద్ది. వీటిలో 316 గ్రేడ్ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు స్టీల్ చాపింగ్ బోర్డ్ కొనాలని చెప్పి స్పెసిఫికేషన్స్ చూసారనుకోండి, దానిలో 304 గ్రేడ్ కానీ 316 గ్రేడ్ కానీ లేకపోతే అవి లో గ్రేడ్ స్టీలింగ్ షాప్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. 201 గ్రేడ్తో కానీ 430 గ్రేడ్తో కానీ తయారు చేసినట్టు. మీరు చాలా మందికి డౌట్ రావచ్చు, 430 గ్రేడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా 316 గ్రేడ్తో కంపేర్ చేస్తే. సో ఈ రెండుతో కంపేర్ చేస్తే 316 గ్రేడ్ కొంచెం బెటర్ అంటున్నావు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని చెప్పి మీరు కొంతమందికి డౌట్ రావచ్చు. ఈ 430 గ్రేడ్ అనేది డిఫరెంట్ అనమాట. ఈ 201, 304, 316 గ్రేడ్స్లో మీకు నికెల్, నైట్రోజన్, మ్యాంగనీస్ ఇలాంటి మెటీరియల్ యాడ్ చేస్తూ ఉంటారు ఐరన్కి, క్రోమియంకి. ఆ 430 గ్రేడ్లో వచ్చేసరికి ఫెర్రిక్ అనే మెటీరియల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇంటీరియర్స్కి మనం స్టీల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటిల్లో ఈ 430 గ్రేడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అది కొంచెం తక్కువ రేటుకి అయితే వచ్చేస్తుంది. సో ఆ స్టీల్ని వీళ్ళు ఈ మార్కెట్లోకి కూడా తెచ్చి అమ్మేస్తూ ఉంటారు. సో చాలామంది 430 గ్రేడ్ కొంచెం బెటర్ అనుకొని అది తీసుకుంటూ ఉంటారు 316 గ్రేడ్తో కంపేర్ చేస్తే. 316 గ్రేడ్ కొంచెం బెటర్ అనమాట మీరు ఒకవేళ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ చూస్తుంటే. ఇప్పుడు వీటిపైన మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఈ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ అండ్ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ అండ్ స్టీల్ చాపింగ్ బోర్డ్స్ ఈ మూడిట్లో ఏది బెటర్ అంటే, ఈ మూడిట్లో ఒకటి బెస్ట్ చెప్పన్నా అంటే నేనైతే వుడెన్ చాపింగ్ బోర్డ్స్ అయితే తీసుకుంటాను. చాలా మంది వెజ్కి నాన్ వెజ్కి ఒకటే చాపింగ్ బోర్డ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయకండి. వెజ్కి సపరేట్ పెట్టుకోండి, నాన్ వెజ్కి సపరేట్ పెట్టుకోండి. ఎందుకంటే నాన్ వెజ్లో మీకు బ్యాక్టీరియా అయితే ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మన చాపింగ్ బోర్డ్స్కి అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ మనం వెజ్ కట్ చేస్తున్నప్పుడు అవి బ్యాక్టీరియా దానిలో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బెటర్ మీరు వెజ్కి సపరేట్ యూజ్ చేయండి, నాన్ వెజ్కి సపరేట్ యూజ్ చేయండి. నాన్ వెజ్కి కొంచెం చీప్ క్వాలిటీ యూజ్ చేసినా పర్లేదు, మనం చెప్పాక ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేసినా పర్లేదు, మనం కడుక్కుంటాం కాబట్టి. ఒకవేళ మీరు డబ్బులు పెట్టగలను అనుకుంటే వుడెన్ బోర్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నాన్ వెజ్కి అయితే ప్లాస్టిక్ కానీ వుడెన్ కానీ యూజ్ చేయండి, స్టీల్ యూజ్ చేయకండి, జారిపోద్ది మీరు కట్ చేసేటప్పుడు. ఒకవేళ వెజ్కి కనుక మీరు యూజ్ చేయాలి చాపింగ్ బోర్డ్ అంటే వుడెన్ కానీ స్టీల్ కానీ ప్రిఫర్ చేయండి. ఆల్రెడీ మీకు చెప్పాను, స్టీల్లో మీకు అన్ఈవెన్గా అయితే కటింగ్ అయితే వస్తుంది, వుడెన్లో మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. దీన్ని బట్టి మీరు మీకు నచ్చిన చాపింగ్ బోర్డ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ 3 చాపింగ్ బోర్డ్స్లో ఏది కొనుక్కోవాలనేది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న బెస్ట్ చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, వుడెన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో కొనాలి అనుకుంటే లింక్స్ అన్ని ఇక్కడ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అమెజాన్లో కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో స్టోర్కి వెళ్ళిన ఫ్లిప్కార్ట్లో బెస్ట్ షాపింగ్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా షాపింగ్ బోర్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటే వీటిపైన మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరి న్యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.